దోస్తీనా కుస్తీనా మున్సిపల్లో పార్టీల పొత్తుపై పీఠముడి. కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి. ఎందుకంటే కొత్తగూడెం నుంచి సిపిఐకి ఇంతకుముందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఏందనేది ఇదో కిరికిరి పంచాయతీ. మళ్ళా సిపిఐకే ఇస్తారా లేదంటే కాంగ్రెస్ తీసుకుంటుందా? ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు. ఇక బీజేపీ ఒంటరి పోరాటం ఏం చేద్దామని ఫిక్స్ అయిందంట. టీడీపీ జనసేనతో కలిసి నడవడంపై స్పష్టత కరువు. ఇక టీడీపీ జనసేన ఇక్కడ కూడా కలిసే పోటీ చేస్తారా ఏందనేది ఇంకా క్లారిటీ రాలేదు. సింగిల్గానే మజ్లిస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు సింగిల్గానే. సో ఈసారి ఎక్కువగా సింగిల్గానే పోటీ చేస్తాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్ల కేటాయించిన గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తులుగా వెళ్ళాయా లేక ఒంటరిగానే బరిలోకి దిగాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐకి ఒక సీట్ కేటాయించాక కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సౌహృద్భావ వాతావరణంతోనే పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోనూ సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూనే ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా, ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారా అనేది తేలాల్సి వస్తున్నది. కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నపిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు అవకాశం కల్పిస్తే ఇక్కడ స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని, రెండు పార్టీలు సఖ్యతతో పనిచేయొచ్చు అని చెబుతున్నారు. కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉందని, పొత్త ఫ్రెండ్లీ కాంటెస్టా ఎవరికి వారు పోటీ అనేది ఇప్పుడు ఎందుకంటే ఓట్ల లెక్కింపు అయిపోయింది, రిజర్వ్డ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరిని నిలబెట్టాలి, ఇప్పుడు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలన్నా సొంతంగానే బరిలోకి దిగితే బాగుంటుందా అనే దాని మీద అన్ని పార్టీలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ సిపిఐ గత ఎలక్షన్ల నుంచి కలిసి పనిచేసుకుంటూ వస్తుంది. అక్కడ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక సీటు కేటాయిస్తే అక్కడ కూనంనేని సాంబశివరావు గారు గెలుపొందిరు. మరి ఇప్పుడు అక్కడ గెలుపొందినాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము సహకరిస్తున్నాం కాబట్టి ఈ కొత్తగూడెం సంబంధించిన మేయర్ పదవి కూడా మాకేయాలని చెప్పేసి సిపిఐ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు లేలే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సిపిఐ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇద్దరిని గుర్తించినట్టుంటది, ఇద్దరిని సమన్వయం చేసుకొని పని చేసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మరి పరిస్థితి. ఈ పంచాయతీ ముదురుతుందా, సర్దుబాటు అవుతుందా, ఇది ముదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ అంటుకుంటుందా అనేది వెయిట్ చేయాల్సింది. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, మజ్లిస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, ఇక బీజేపీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ కూడా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది హైదరాబాద్ సంబంధించి. ఇక ప్రధానంగా ఈ నాలుగు పార్టీల మధ్య పోటీ ఉండేటట్టు కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, కాంగ్రెస్ అండ్ సిపిఐ. సో ఈ నాలుగు పార్టీల కేంద్రంగానే పోటీ నడుస్తూ ఉన్నది. ఇక డేట్ వచ్చుడే ఆలస్యం. ఆల్రెడీ రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు జిల్లాల టూర్ కూడా ప్రయాణం చేస్తున్నాడు. జిల్లాల టూర్ కూడా పోతానికి సిద్ధంగా ఉన్నాడు రేపటి నుంచే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.